ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎవరూ లేరా ఏంటి? ఒక్క గొంతు కూడా వినపడడం లేదు. రేయ్ 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 మొద్దు, రేయ్ ఒక పని చేయరా. నువ్వు చెప్పిన పని చేయడం వల్లే నాకు ఈ గతి పట్టింది. మళ్ళీ ఇంకో పని చేయాలా? అబ్బా నేను చెప్పేది పూర్తిగా వినరా. ఇక్కడి నుంచి బయటపడాలని లేదా నీకు? ఉంది కదా, అయితే మూసుకొని అదిగో అక్కడ ఫోన్ కనిపిస్తుందా, ఆ ఫోన్ తెచ్చావు. త్వరగా రారా, ఎవరన్నా వచ్చేలేపు ఆ ఫోన్ తెచ్చివరా. ఎల్రా తెచ్చిపో. ఉండండి సార్. ఎల్లు తీసుకో. కూర్చో కూర్చో. ఈశ్వరి కిడ్నాప్ చేస్తున్న విషయం గిరిజాకు చెప్పాలి. ఇప్పుడు గిరిజాకు చెప్పడం కంటే ప్రణతికి చెప్పడం బెటర్. ప్రణతి, నేను వాసుదేవ్ని. ఈశ్వరి నన్ను కిడ్నాప్ చేసింది. ఎలాగైనా నన్ను కాపాడు, లేదంటే ఈశ్వరి నన్ను చంపేస్తుంది. నీకు లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా వచ్చి కాపాడు. ఇంకో ముఖ్య విషయం, ఈ నెంబర్కి తిరిగి కాల్ కానీ మెసేజ్ కానీ చేయకో. ఇదా కిడ్నాపర్స్ ఫోను. ఇంకెంతసేపు ప్రణతి గారు? ఆకలేస్తుంది. జస్ట్ 2 minutes సుందరం, అయిపోయింది. ఫ్రూట్స్ రెడీ. ఇవ్వండి, బాగా ఆకలిగా ఉంది. నేనే తినిపిస్తాను. మొత్తం నువ్వే తినేస్తే మరి నాకు? మీరు కూడా తినండి ప్రణతి గారు. నేను నీకు తినిపించాను కదా, అలాగే నువ్వు కూడా నాకు తినిపించు, అప్పుడు తింటాను. సరే.
అన్నట్టు ప్రణతి గారు, మీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిందండి. అవునా? ఏదో కొత్త నెంబర్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. లొకేషన్ కూడా పంపించారు. ప్రణతి, నేను వాసుదేవ్ని. ఈశ్వరి నన్ను కిడ్నాప్ చేసింది. ఎలాగైనా నన్ను కాపాడు, లేదంటే ఈశ్వరి నన్ను చంపేస్తుంది. నీకు లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా వచ్చి కాపాడు. ఇంకో ముఖ్య విషయం, ఈ నెంబర్కి తిరిగి కాల్ కానీ మెసేజ్ కానీ చేయకో. ఇదా కిడ్నాపర్స్ ఫోను. మావయ్యని కిడ్నాప్ చేసిందా? అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో చేస్తుందని. ఉదయమేమో అత్తయ్యని కొట్టి ఇంటి పని మనిషిని చేసింది. ఇంకా తన కసి తీరలేదన్నట్టు ఇప్పుడేమో మావయ్యని కిడ్నాప్ చేసింది. ఎందుకు ఇలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తోంది ఈశ్వరి? నేను చేస్తున్న దాడికి తట్టుకోలేక ఎదురు దాడికి దిగావా ఈశ్వరి? ఇప్పుడు వీళ్ళని సేవ్ చేయకపోతే ఈశ్వరికి భయపడి దీని వెనుకున్నది నేనేనని నా పేరు చెప్పినా చెప్తారు. మావయ్యని కిడ్నాప్ చేస్తే తనకేమొస్తుంది? నీకింకా అర్థం కాలేదా సుందరం? మీ మావయ్యని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి ఈ మర్డర్ తనే చేశాడని బలవంతంగా ఒప్పించాలన్నది ఈశ్వరి ప్లాన్. అలా అయితేనే కదా ఈశ్వరి ఈ కేసు నుంచి బయటపడుతుంది. అందుకే ఇలా చేస్తుంది. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి సుందరం. ఈశ్వరి లాంటి దాన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. పోలీసులకి పట్టించి శిక్ష పడేలా చేయాలి. ఆ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి వాసుదేవ్ గారు పంపించిన లొకేషన్ ని షేర్ చేస్తాను. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళి మీ మావయ్యని కాపాడు సుందరం. మరి మీరు రారా? నేను లాయర్ని కదా, అలాంటి ప్లేసెస్ కి రాకూడదు. పైగా ఈశ్వర్కి నా మీద డౌట్ వస్తుంది. మరేం పర్వాలేదు, పోలీసులు చూసుకుంటారు. చెప్పండి లాయర్ గారు. అలాగే చేస్తాం. థ్యాంక్ యూ సార్. లొకేషన్ నీ కూడా షేర్ చేశాను. త్వరగా వెళ్ళు సుందరం. వెళ్ళి మీ మావిని కాపాడుకో. ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు సుందరం. ఇంకా ఎవరూ రాలేదేంటి కాపాడడానికి? ఏంట్రా రెండో కోటింగ్కి రెడీయా? నువ్వు రెడీ అంటే మేడంకి ఫోన్ చేసి పిలుస్తాం. రేయ్, అక్కడ నా ఫోన్ ఉండాలి కదా, చెప్పండి రా. రేయ్ చెప్పండి రా, ఫోన్ ఎక్కడుంది చెప్పు. లేదు. చెప్పరా ఎక్కడుంది? రేయ్ ఎవరు తీశారా? రేయ్ నిజం చెప్పు, ఎవరు తీశారు? నువ్వే తీసావు కదా? రేయ్ రేయ్ మేడంకి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మంటాం. స్పృహలోకి వస్తే చెప్పమన్నారు కదా, నీకుందిలే ఇప్పుడు. రే, పోలీసులు వస్తున్నారా? పారిపోదాం పద. రేయ్ రారా, కట్లిప్పు. ఉండండి సార్, నా కట్లే ఉరుకుతారు. రారా, త్వరగా రారా. రేయ్ ఆగండి రా, ఆగండి. రేయ్ ఆగమంటుంటే. రేయ్ రేయ్ రేయ్